తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజుల పాటు హాట్గా సాగాయి. అధికార విపక్షాల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సమావేశాల్లో తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 32 ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చించి 5 బిల్లులకు ఆమోదం తెలిపారు. పలు అంశాలపై చెలరేగిన వివాదాలు, ధర్నాలు, ఆందోళనలు, అరెస్టుల వరకు వెళ్లాయి. చివరి రోజు కాగ్ నివేదిక అసెంబ్లీ ముందుకు రాగా ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. గత నెల 23న ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2న ముగిసి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ 9 రోజుల్లో అసెంబ్లీ 65.33 గంటల పాటు నడవగా కౌన్సిల్ మాత్రం 6 రోజుల్లో 20 గంటల పాటు సాగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా 6వ రోజు ఏకంగా 17 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్విరామంగా కొనసాగాయి. మొత్తంగా ఈ 9 రోజుల్లో ఉభయ సభల్లో 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందడం జరిగిపోయాయి. దాదాపు 32 ప్రశ్నలపై సుదీర్ఘంగా, 2 ప్రశ్నలపై స్వల్పకాలిక చర్చ సాగింది. ప్రాజెక్టులు, విద్యుత్, ధరణి, ఉద్యోగాలు వంటి పలు అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పేమెంట్ కోట అంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య విమర్శల తూటాలు పేలాయి. నేను వారు మేనేజ్మెంట్ కోట అనే అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. ఈసారి సమావేశాల్లో సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ భగ్గుమంది. ఇది కాస్త అసెంబ్లీ ఆవరణలో ధర్నాలు, అరెస్టుల వరకు వెళ్లింది. సీఎం క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సైతం చేశారు. చివరి రోజు బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కది తోలు తీస్తా, ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దీనిపై బీఆర్ఎస్ సహా విపక్ష సభ్యులంతా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. ఆ సమయంలో కూడా తాను మాట్లాడింది కరెక్టేనని చెప్పుకొచ్చారు దానం నాగేందర్. అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఇస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ పై పెద్ద వివాదమే రాజుకుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో స్పష్టత లేదని, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో ప్రకటన చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించకపోవడంతో గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి, తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది. అసెంబ్లీ చివరి రోజు 3 బిల్లులపై చర్చ జరిపిన అనంతరం కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. Now with the consent of the House, I urged the House sine die.